హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ బాగా తెలుసు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉదయాన్నే 4 to 5 మధ్యలో నిద్ర లేచి వాళ్ళ డ్రీమ్స్ కోసం వర్క్ చేస్తుంటారు అని. కానీ మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? వాళ్ళ లైఫ్లో మంచిగా సక్సెస్ అయ్యారు, కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నారు, ఇంకా వాళ్ళు ఏ పని చేయకపోయినా లైఫ్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. అలాంటప్పుడు ఉదయం ఇంకాస్త ఎక్కువసేపు నిద్రపోవచ్చు కదా. వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేశాక కూడా ఉదయాన్నే అంత త్వరగా నిద్ర లేచేంత అవసరం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళు మార్నింగే త్వరగా లేవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అది వాళ్ళకి ఎంత ప్రీషియస్ టైమో బాగా తెలుసు. అలాంటి ఒక మంచి హ్యాబిట్ని వాళ్ళు వదులుకోవాలి అనుకోవట్లేదు. కానీ మనలో చాలామంది ఉదయాన్నే నిద్ర లేచేది ఎందుకో తెలుసా? అయితే 4 AM బిర్యానీని టేస్ట్ చేయడానికి, లేదా బెనిఫిట్ షోని చూడడానికి, అంతే. ప్రజెంట్ యూత్లో సగానికి సగం మంది ఇలానే చేస్తున్నారు. అయితే అంత ఉదయాన్నే లేచి మనం చేయగలిగే పనులు ఇవేనా అంటే అస్సలు కాదు. ఈ టైంలో నిద్ర లేచి మనం చేసే పనులు మన డేని మాత్రమే కాదు, మన లైఫ్నే మార్చేయగలవు. సో ఈ వీడియోలో తెల్లవారి నిద్ర లేవడం అనే అలవాటు మన జీవితాన్ని ఎలా మార్చగలదు, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేవి క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బెనిఫిట్ నెంబర్ 1, ప్రొడక్టివిటీ. జనరల్గా మార్నింగ్ టైంలో డిస్ట్రాక్షన్స్ తక్కువ, ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో మనం మన డ్రీమ్స్ మీద వర్క్ చేయడానికి డే మొత్తంలో ఇది ది బెస్ట్ టైం. ఒక స్టూడెంట్గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్నా, ఏవైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, బాడీని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, ఇలా మీ గోల్ ఏదైనా సరే మార్నింగే త్వరగా లేవడం వల్ల మీ గోల్ని చేస్ చేయడానికి మీకు క్వాలిటీ టైం దొరుకుతుంది. నెంబర్ 2, ఫిజికల్ హెల్త్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనకున్న పనుల వల్ల అండ్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల మన బాడీకి ఫిజికల్ మూమెంట్ పెద్దగా లేకుండా పోతుంది. అలా ఏవేవో కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో కొంత బాడీని మూవ్ చేయండి, లైక్ స్ట్రెచ్చింగ్, యోగా, లైట్ వర్కౌట్, ఇలా. సో లాంగ్ టర్మ్లో బాడీ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. నెంబర్ 3, మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాడీకి వర్కౌట్స్ ఎలాగో మైండ్ అండ్ సోల్కి మెడిటేషన్ అలా. మనలో చాలామంది టైం లేదు అని చెప్పి దూరం పెట్టే హ్యాబిట్స్లో మెడిటేషన్ కూడా ఒకటి. కానీ ఒక్క 1 month మార్నింగే త్వరగా లేచి మెడిటేషన్కి ఒక టైం పెట్టుకొని ఫాలో అయితే దీని బెనిఫిట్స్ మీకు అర్థమవుతాయి. అందులోనూ మార్నింగే మెడిటేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డే మొత్తం ప్రశాంతంగా ఉండడానికి యూజ్ అవుతుంది. అలా పాజిటివ్గా ఉండడం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ ఏవి పెద్ద ప్రాబ్లమ్స్లా కూడా అనిపించవు. నెంబర్ 4, ఎక్స్ట్రా టైం. జనరల్గా మీరు రోజు 7 గంటలకి నిద్రలేస్తారు అనుకుందాం. కానీ ఇక నుంచి 5 గంటలకి లేవడం అలవాటు చేసుకున్నారు. అప్పుడు మీకు రోజులో 2 గంటలు ఎక్స్ట్రా టైం దొరికింది. అలా నెలకి 60 గంటలు, సంవత్సరానికి 700 గంటల వరకు మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. ఈ లెక్కన మీకు సంవత్సరంలో మరో నెల ఎక్స్ట్రా టైం అన్నమాట. ఇది కూడా డే మొత్తంలో డిస్ట్రాక్షన్సే లేని టైం. ఈ టైంలో మీరు చాలా చేయొచ్చు. రన్నింగ్కి వెళ్ళడం, వర్కౌట్స్ చేయడం, మెడిటేషన్, బుక్స్ చదవడం, ఇలా చాలా అంటే చాలా హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇక నుంచి టైం లేదు అని సాకులు వెతుక్కోకండి. నెంబర్ 5, ఎఫిషియెంట్ వర్క్. మీరు రాత్రి త్వరగా పడుకుంటే మార్నింగే త్వరగా నిద్రలేస్తారు. ఇందులో ఎలాంటి సమస్య లేదు. కొన్నిసార్లు రాత్రి కొంచెం లేట్ అయినా ఉదయం త్వరగా లేవాల్సి వస్తుంది. ఇందులోనే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ రోజులో ఎలాంటి ఎఫిషియెంట్ వర్క్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటూ ఉంటారు కదా, కనీసం 8 గంటలు నిద్ర ఉండాలి, లేకపోతే ఒంట్లో ఓపిక ఉండదు, సరైన ఫోకస్ ఉండదు అని. కానీ అది యావరేజ్గా చెప్పిన టైం మాత్రమే. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంతమంది 6 గంటల నిద్రపోతారు, కానీ రోజంతా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఏముండవు. కానీ కొంతమంది 9 నుంచి 10 గంటలు నిద్రపోయినా సరే రోజంతా నీరసంగా, బద్ధకంగా ఉంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఒకటి స్లీప్ క్వాలిటీ అయితే ఇంకొకటి అలవాటు. 6 గంటలు పడుకునే వ్యక్తి తనని తాను ఫిజికల్గా అండ్ మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాడు. సో తనకి 6 గంటల నిద్ర సరిపోతుంది. తన ఫోకస్ అంతా వర్క్ మీదనే ఉంటుంది కాబట్టి తన పనిని కూడా ఎఫిషియెంట్గా చేయగలడు. అలా అని మిమ్మల్ని కూడా 6 గంటలే పడుకోండి, మిగతా టైం కష్టపడండి అని చెప్పను. కానీ కనీసం ఒక 10 రోజులైనా సరే ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పని చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ బాడీ అండ్ లైఫ్లో వచ్చే చేంజెస్ చూసి మీకే అర్థమైపోతుంది ఉదయాన్నే త్వరగా లేవాలా లేదా అని. సో గైస్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మార్నింగ్ లేవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మాట్లాడుకున్నాం కదా. అసలు మార్నింగ్ త్వరగా లేవడం ఎలా అని ఈ పర్టికులర్ వీడియోలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ షేర్ చేశా. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు టైం ఉంటే ఈ వీడియో కూడా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అలా వెళ్ళే ముందు మీ థాట్స్ అండ్ సజెషన్స్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.